హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మీరు మీ సేవలో లేదా ప్రజావాణిలో ప్రజా పాలనలో రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకొని కనుక ఉన్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లిస్టులలో మీ పేరు యాడ్ అయిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. అదేంటి పేర్లు అనేటివి వచ్చేసాయా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎస్, వచ్చేసాయి. సో మీరు రీసెంట్గా రేషన్ కనుక తీసుకున్నటువంటి సమయంలో కనుక గమనించినట్లయితే కొంతమంది పేర్లు అయితే వచ్చేసి ఉన్నాయన్నమాట. పాత రేషన్ కార్డులలో పేర్లు అయితే యాడ్ అయిపోయి ఉన్నాయి. సో యాడ్ అయినటువంటి యొక్క పేర్లు అనేటివి కరెక్ట్గా వచ్చాయా లేదనేది చూసుకోండి. సో నేను మీకు రెండు విధాలుగా చెప్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. ఫస్ట్ వచ్చేసి మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మీకు అసలు రేషన్ కార్డు నెంబరే తెలియదు, మేము కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నాము, సో ఈ యొక్క రేషన్ కార్డులో మాకు శాంక్షన్ అయ్యాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది సో నేను మీకు చెప్తాను. ఓకేనా? సో మీకు రెండు రకాలుగా వీడియో ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్రతిరోజు కూడా 4-5 న్యూస్ పేపర్లు డైలీ కూడా చదివి మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అందులో ఆర్టికల్స్ అనేటివి పోస్ట్ చేస్తానన్నమాట. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ముందుగా మీ మొబైల్ అయితే తీసుకోండి. మీ మొబైల్లో గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి అని టైప్ చేయండి. ఎఫ్ఎస్సి అనేది ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని వెబ్సైట్స్ అనేటివి చూపించడం జరుగుతుంది. ముందుగా మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఎఫ్ఎస్సి అని టైప్ చేయగానే ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయాలి. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ యొక్క వెబ్ పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఏ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది అనేది. సో ఇక్కడ ఫస్ట్ చేసి ఇక్కడ మీ సేవలో అప్లై చేసుకున్నప్పుడు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఒక ఫామ్ అయితే ఒక రిసిప్ట్ అనేది ఇచ్చుంటారనమాట. 40 రూపీస్ పే చేసినట్లు ఒక ఫామ్ అయితే ఇచ్చుంటారనమాట, లేదా రిసిప్ట్ అనేది ఇచ్చుంటారు. సో ఆ యొక్క రిసిప్ట్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది, లేదా మీ సేవ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. సో అది నోట్ చేసుకోండి. అది నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఉపయోగపడేది అదే అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలండి. ఇక్కడ మీ సేవ నెంబర్ అనేది మీకు ఇచ్చినటువంటి రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్లో ఉన్నటువంటి నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసి సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సెర్చ్ చేయగానే మనకు ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అన్నిటి కూడా ఇక్కడ ఫిల్ అవుతాయన్నమాట. అప్లికేషన్ నెంబరు, మీ సేవ అప్లికేషన్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, కార్డు టైపు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అప్లికేషన్ స్టేటస్ అనేది కొంతమందికి పెండింగ్లో అయితే ఉంది, కొంతమందికి అయితే అక్కడ పెండింగ్లో ఉన్నా కానీ ఇక్కడ రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి పేర్లు అయితే యాడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఇవి ఎక్కువగా ఎవరికి వచ్చాయంటే పిల్లలను లేదా భార్యను వారి యొక్క పాత రేషన్ కార్డులోకి చేర్చుకోవాలనుకొని మీరు అప్లికేషన్ మీ సేవలో పెట్టినట్లయితే ఇక్కడ ఈ విధంగా అయితే పేర్లు అనేటివి వచ్చున్నాయన్నమాట. ఒకవేళ రిజెక్ట్ అయితే దానికి గల రీజన్ అనేది రిజెక్టెడ్ రీజన్స్లో అయితే చూపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ చాలామందికి కూడా పెండింగ్ అనేది చూపిస్తుందని చెప్తున్నారు మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళు. ఓకేనా? సో అయితే ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మీ పేరు కనుక కరెక్ట్గా రాకపోతే ఇంకొక విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీ యొక్క రేషన్ షాప్కి సంబంధించి ఎంతమంది పేర్లు అనేటివి ఉన్నాయని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క గ్రామంలో ఈ యొక్క రేషన్ పొందేటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ అనేది కూడా వస్తుంది. అది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. సో అయితే చాలామంది పేర్లు కూడా గందరగోళంగా వచ్చాయనే వార్తలు అయితే వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో సేమ్ ఎఫ్ఎస్సి అని టైప్ చేయగానే గూగుల్లో ఈ విధంగా వెబ్ పేజెస్ అనేటివి వస్తాయని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ telanggana.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చినప్పుడు మనకు ఈ విధంగా చూపిస్తుందండి. సో ఇక్కడ సర్వర్ ఇష్యూ అనేది చూపిస్తుంది అనమాట. సో హోమ్లోకి అయితే రావాలి. సో క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ యొక్క వెబ్సైట్లో కూడా మీ యొక్క గ్రామానికి సంబంధించిన రేషన్ షాపులలో ఎంతమంది పేర్లు అనేవి ఉన్నాయనేది ఒక లిస్ట్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో రిపోర్ట్స్లోకి అయితే వెళ్ళాలి. రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత కీ రిజిస్టర్ అండ్ అలికేషన్ రిపోర్ట్స్లోకి అయితే వెళ్ళి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సెలెక్టెడ్ మంత్ అనేది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి మంత్ ఏప్రిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇయర్ వచ్చేసి 2025 సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మండలం ఏంది అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట.
సో ఈ యొక్క రేషన్ షాప్ నెంబర్ మీరు తెలుసుకొని కనుక ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకు ఈ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ నెలకి సంబంధించిన లబ్ధిదారుల యొక్క వివరాలు అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా మీరు మీ యొక్క మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క రేషన్ షాప్కి సంబంధించిన లిస్టులలో మీ పేర్లు అనేటివి యాడ్ అయ్యి ఉన్నదా లేదనేది మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు సెకండ్ ప్రాసెస్లో. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్గా ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మా పేర్లు అయితే రాలేదు అనుకుంటే మీరు ఇంకొక విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఎఫ్ఎస్సి రేషన్ కార్డు సెర్చ్ అని టైప్ చేయండి. రేషన్ కార్డ్ సెర్చ్. సో దీంట్లోకి వచ్చిన తర్వాత ఎఫ్ఎస్సి సెర్చ్. సో ఈ విధంగా కూడా మీ యొక్క పాత రేషన్ కార్డ్ నెంబర్ కనుక తెలిసినట్లయితే సో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ క్లిక్ చేసేసి రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 రకాలుగా మీరు మీ పేర్లు అనేటివి యాడ్ అయ్యి ఉన్నాయా లేదా, డిలీట్ అయ్యి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది కూడా కంప్లైంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే, సో మేము యాడ్ చేసుకోవాలని పేర్లు ఇస్తే కొంతమంది పేర్లు యాడ్ అయినాయి, కొంతమంది పేర్లు అయితే యాడ్ కాలేదని చెప్పి చెప్తున్నారనమాట. అదేవిధంగా చాలామందికి కూడా పేర్లు సక్రమంగా లిస్టులలో యాడ్ కాలేదనే వార్తలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని సర్వర్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్ వల్ల అయితే పేర్లు అనేటివి సరిగ్గా అప్డేట్ కాలేదనే వార్తలు కూడా వచ్చాయన్నమాట. సో మీ పేర్లు అనేటివి కరెక్ట్గా వచ్చుంటే హ్యాపీ, కరెక్ట్గా రాకపోయి ఉంటే మీరు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి ఈ విధంగా మేము మీ సేవలో రేషన్ కార్డులలో యాడింగ్ కొరకు లేదా డిలీట్ కొరకు అయితే మేము చేసాము, సో మాకు పేర్లు అనేటివి సరిగ్గా యాడ్ కాలేదండి అని చెప్తే వాళ్ళు దానికి తగిన మార్గాన్ని అయితే చెప్తారనమాట. సో ప్రస్తుతానికైతే చాలామందికి కూడా అన్సాటిస్ఫైడ్గా అయితే పేర్లు అయితే వచ్చాయని చెప్పి వార్తలు వస్తున్నాయన్నమాట. మీకు కరెక్ట్గా వచ్చాయా లేదనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఉపయోగపడుతుంది నాకు కూడా. ఓకేనా? సో టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా దాంట్లో ఫాలోఅప్ చేస్తాను, అందులోనే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము చెక్ చేసుకోవాలండి రేషన్ కార్డులలో పేర్లు యాడ్ అయ్యాయా లేదా అనేది. ముఖ్యంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే, ఇరు కుటుంబాల్లో డిలీట్ చేయించుకున్నారు పేర్లు అనేటివి. డిలీట్ చేయించుకొని మీ సేవలో అప్లై చేశారు. అప్లై చేసుకున్న వాళ్ళకి కొంతమందికి పేర్లు అయితే వచ్చేసి కొత్త రేషన్ కార్డు శాంక్షన్ అయింది. కొంతమంది ఏం చేశారంటే ఇద్దరు కుటుంబాల్లో పేర్లను డిలీట్ చేయకుండా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేశారు, వాళ్ళకైతే రిజెక్ట్ అయిపోయాయి. సో ఫస్ట్ మీరు ఇరు కుటుంబాల్లో ఆ యొక్క రేషన్ కార్డులలో పేర్లు తొలగించుకొని మీరు పాత రేషన్ కార్డులోకి అంటే భర్త రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా చేసుకున్న వాళ్ళ పేర్లు అయితే వచ్చేసాయని చెప్పి చెప్తున్నారు చాలామంది కూడా. సో ఒకసారి చెక్ చేసుకోండి. నేను మీకు 3 రకాలుగా చెప్పాను, మీ పరిస్థితి ఏంది, మీ స్టేటస్ ఏంది అనేది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.